ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. విజయనగరంలో ఉన్న ఈ అమ్మవారి గుడి ఎందుకు అంత పవిత్రమో మీకు తెలుసా? పైడితల్లి అమ్మవారు దేవాలయం, శ్రీ పిడితల్లి అమ్మవారు టెంపుల్, విశాఖపట్నం జిల్లాలోని విజయనగరం లో ఉన్న ప్రముఖ గ్రామదేవత ఆలయం. ఈ అమ్మవారు స్థానిక ప్రజలకు అత్యంత ఆరాధ్యదేవతగా భావించబడుతుంది. ఆలయ విశేషాలు: 1. పైడితల్లి అమ్మవారు గ్రామదేవత గా పూజలు అందుకుంటుంది. 2. ఈ ఆలయం విజయనగరం కోట సమీపంలో ఉంది. 3. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి భక్తులు కోరికలు కోరుకుంటారు. పురాణ కథ: పుసపాటి వంశానికి చెందిన రాజు విజఆర మరాజుగారి సోదరి పైడితల్లి అమ్మవారు. బొబ్బిలి యుద్ధం 1757 తర్వాత తన అన్న మరణ వార్త విని ఆమె తీవ్ర విషాదంలో పడింది. పురాణ కథ: ఆ తరువాత ఆమె చెరువులో, పెద్ద చెరువు కి వెళ్లి ఆత్మార్పణం చేసిందని కథనం. తరువాత ఆమె దివ్యరూపంలో దర్శనమిచ్చి, నన్ను గ్రామదేవతగా పూజించండి అని ప్రజలకు ఆదేశించింది. అప్పటినుంచి ఆమెను అమ్మవారిగా ఆరాధిస్తున్నారు. సిరిమాను ఉత్సవం, సిరిమానోజావం 1. పైడితల్లి అమ్మవారి ప్రధాన జాతర సిరిమాను ఉత్సవం గా ప్రసిద్ధి. 2. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం జరుపుతారు. సిరిమాను ఉత్సవం, సిరిమానోజావం. 3. ఒక పెద్ద చెట్టు, సిరిమాను పై పూజారి ఎక్కి ఊరంతా ప్రదక్షిణ చేస్తారు. 4. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. భక్తి విశ్వాసం: అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు తొలగుతాయని నమ్మకం. ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కోసం భక్తులు ప్రార్థిస్తారు.